హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు హోమ్మేడ్ సెర్లాకి ఎలా కుక్ చేసుకోవాలనేది చూపిస్తాను. వచ్చేసేయండి. దానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో వాటర్ తీసుకొని దాన్ని ఇట్లా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో పౌడర్ తీసుకొని దాన్ని పౌడర్కి వాటర్ యాడ్ చేసి దీనిలో కలపాలి. ఎందుకంటే ఉండలు లేకుండా ఉండేది అనమాట. అది ఎలా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగో నేను చూసారు కదా, ఇట్లా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక పౌడర్ యాడ్ చేసుకొని పౌడర్కి వాటర్ వేసుకొని ఇట్లా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా ఇట్లా మొత్తం సాఫ్ట్గా ఇట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అట్లా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్లో ఈ పౌడర్ అనేది యాడ్ చేయాలి. చూసారు కదా, దీనికి యాడ్ చేశాను. ఇట్లా యాడ్ చేసి సుమారు ఇది 10 to 15 minutes అయితే కుక్ అవ్వాలండి. ఎందుకంటే దీనిలో చాలా సెరల్స్, చాలా పప్పులు అనేవి ఉంటాయి. దాల్, పెసలు, మినప్పప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి. లేదంటే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంది, కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. చూసుకొని పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి. ఈ పౌడర్ అసలు ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియో చేస్తానండి. దీన్ని ఎలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా థిక్ అవుతూ ఉండిద్ది. అవసరం పడితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకో. చూసారు కదా, ఇది కుక్ అవుతుంది. ఒక బేబీకి వచ్చేసి 1.5 స్పూన్ పౌడర్ అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా 1 బౌల్ అవుతుంది. నేను 2 బేబీస్కి కుక్ చేస్తాను అనమాట. ఇద్దరు నాకు ట్విన్స్ బేబీ గర్ల్స్. వాళ్ళ కోసం అయితే 3 స్పూన్స్ అనేది కుక్ చేస్తాను. ఆల్మోస్ట్ 2 బౌల్స్ అవుతుంది, కర్రీ బౌల్స్. పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1.5 స్పూన్ అయితే ఒక బేబీకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు సిమ్లో పెట్టుకొని దీన్ని కరెక్ట్గా 15 minutes అనేవి పర్ఫెక్ట్గా 15 minutes ఖచ్చితంగా కుక్ చేయాలండి. ఎందుకంటే దానిలో పలుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. పర్ఫెక్ట్గా కుక్ అవ్వకపోతే పిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది. జాగ్రత్తగా చూసుకొని కుక్ చేసుకోవాలి, పిల్లల ఫుడ్ కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.